గుడిలో కూర్చుని ఉన్న విద్యాదేవి దగ్గరికి మహాలక్ష్మి వెళ్ళి, మీరేంటి ఇలా గుడికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి నేను గుడికి రాకూడదా అని చెప్పి విద్యాదేవి అడగడంతో, మీకు ఎవరూ లేరు అని చెప్పారు కదా అని మహాలక్ష్మి అంటుంది. ఎవరూ లేకపోతే నా కోసం నేను గుడికి రాకూడదా అని చెప్పి విద్యాదేవి అంటుంది. సరే, నాతో ఒకసారి గర్భగుడి వరకు వస్తారా అని మహాలక్ష్మి అడగటంతో, ఎందుకు అని విద్యాదేవి అడుగుతుంది. ఈరోజు నేను జన పూజ చేయడానికి గుడికి వచ్చాము, మీరు కూడా ఉన్నారు కదా, అందుకే గుడికి రమ్మంటున్నాము అని మహాలక్ష్మి అనడంతో, సరే మరి పదండి అని విద్యాదేవి మహాలక్ష్మి వెనకే వెళ్తుంది. ఇక మహాలక్ష్మి గర్భగుడి దగ్గరికి వెళ్ళగానే, అమ్మ పూజ చేద్దామా అని పంతులు గారు అనడంతో, ఒక్క నిమిషం పంతులు గారు, ఇందాక జనార్దన్, రామ్, ప్రీతి పేర్ల మీద ఎవరో పూజ చేశారన్నారు, ఈవిడేనా అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో, పూజారి గారు విద్యాదేవి వైపు అలానే చూస్తూ ఉంటారు. ఇక విద్యాదేవి చేతులెత్తి దేవుడికి నమస్కారం చేసినట్లు పూజారి గారికి నమస్కారం చేసి సైగ చేయడంలో, ఈవిడ కాదమ్మా అని ఇందాకలా అర్చన చేసింది అని పంతులు గారు చెప్తారు. మహాలక్ష్మి, ఈరోజు మీరు గుడికి వస్తారని ముందే ఊహించాను, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని విద్యాదేవి మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో జనార్దన్ వస్తాడు. మహా పూజ అయిపోయిందా అని చెప్పి జనార్దన్ అడగడంతో, లేదు జన అని మహాలక్ష్మి అంటుంది. పంతులు గారు ఇక మొదలు పెట్టండి అని చెప్పి మహాలక్ష్మి చెబుతుంది. సరే అమ్మా అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఓ విద్యాదేవి గారు కూడా గుడికి వచ్చారా అని జనార్దన్ అనడంతో, అవునండి, ప్రతి వారం ఏదో ఒక గుడికి వచ్చే అలవాటు నాకుంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఈరోజు నా మొదటి భార్య సుమతి నాకు పెళ్ళి జరిగిన రోజండి, ఈరోజు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా గుడికి వస్తామండి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. మీరు చాలా గొప్పవారండి, మీ భార్య లేకపోయినా సరే మీ భార్యను మనసులో ఉంచుకుని మీ భార్య కోసం ప్రతి సంవత్సరం పెళ్లి రోజు జరుపుకుంటున్నారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు జనార్దన్ని విద్యాదేవికి మహాలక్ష్మికి మధ్యలో నిలిచిపెడతారు. ఇక అది చూసిన విద్యాదేవి, కళ్ళెదురుగా ఉన్నా కూడా నా భర్తతో పెళ్లి రోజు జరిపించుకోవడం లేదని బాధపడుతున్నానని చెప్పి, నీ ముందు పూజ చేసే భాగ్యం దక్కించినవా భగవంతుడా అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు పూజ చేసి, అమ్మ పూజ పూర్తయిపోయింది అని చెప్పడంతో, ఇక ఇంటికి వెళదామా మహా అని జనార్దన్ అంటూ ఉంటాడు. మీరు కూడా ఇంటికేనా అని జనార్దన్ విద్యాదేవిని అడుగుతూ ఉంటాడు. అవునండి అని విద్యాదేవి అంటుంది. మాతో రండి, డ్రాప్ చేస్తాం అని చెప్పి జనార్దన్ అంటాడు. సరే అండి విద్యాదేవి అంటుంది. ఇక జనార్దన్ కార్ డోర్ ఓపెన్ చేసి విద్యాదేవిని కూర్చోబెడతారు. అదంతా చూసి మహాలక్ష్మి కోపంగా జనార్దన్ వైపు చూస్తూ ఉంటుంది. వసే విద్యాదేవి, జన చెప్పకపోయింటే నిన్ను కారు కూడా ఎక్కనిచ్చుండేదాన్ని అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. అవును, ప్రీతి, రామ్, జన పేర్ల మీద అభిషేకం అర్చన చేపించిన ఆ సుమతి ఎక్కడికి వెళ్ళిపోయింది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సీత సుమతి ఫోటో దగ్గరికి వచ్చి, అత్తమ్మ నువ్వు బ్రతికే ఉన్నావని చిట్టీల ద్వారా కూడా తెలిసింది, నాకు నిజంగానే నువ్వు బ్రతికే ఉన్నావని నా మనసు చెబుతుంది అత్తమ్మ. ఆ రోజు మా ఇంటికి వెళ్ళిన రోజు మా మేనత్త సుమతి పేరు మీ పేరు ఒకటేనని చెప్పి తెలియడంతో, మీరే మా మేనత్త అయి ఉంటారని నా మనసులో ఆశ కలిగింది. కానీ ఆ రోజు నేను మా మేనత్త సుమతి ఫోటో చూడలేకపోయినాను అత్తమ్మ. మీరు బ్రతికుంటే చాలా సంతోషపడేవాళ్ళు, నేను మొదటి వ్యక్తిని. మీరు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు శివకృష్ణ, లలిత, బామ్మగారు ముగ్గురు కూడా ఈరోజు సుమతి పెళ్లి రోజు, సుమతి మనవల్ని కాదని చెప్పి వెళ్ళిపోయిన రోజు, పెళ్లి చేసుకున్న రోజు. పాపం సుమతి ఎలా ఉందో ఏమిటో, సంతోషంగా ఉందో లేదో అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. మనవల్ని కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, సంతోషంగా ఉంటుంది అని చెప్పి బామ్మగారు అనడంతో, అలా అని అనడం లేదు అత్తయ్య, నేను తన భర్త పిల్లలకి దూరంగా ఉన్నానని చెప్పింది కదా, అందుకని చెప్పి సంతోషంగా లేదేమో అని అంటున్నాను. తను భర్త పిల్లలకి దగ్గరగా ఉండి పెళ్లి రోజు జరుపుకుంటే చాలా సంతోషపడేది అని లలిత అంటూ ఉంటే, సుమతి ఎక్కడ ఉన్నా మన దగ్గర ఉండి ఓదార్చేవాళ్ళమ్మ అని శివకృష్ణ అంటూ ఉంటాడు. సుమతి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం ఏమి చేయలేమండి.
ముందు సీతకు ఫోన్ చేసి తన మేనత్త సుమతి ఫోటోని సెండ్ చేయండి అని లలిత చెప్పడంతో శివకృష్ణ సీతకు ఫోన్ చేస్తాడు. హలో నాన్న అని చెప్పి సీత అనడంతో అమ్మ సీత అని శివకృష్ణ అంటాడు. ఏంటి నాన్న ఇలా ఫోన్ చేశారు అని సీత అడుగుతుంది. అమ్మ సీత, మొన్న వచ్చినప్పుడు మీ అత్తయ్య గురించి అడిగావు కదా తల్లి అని చెప్పి శివకృష్ణ అనడంతో అవును నాన్న, ఇప్పుడు కూడా అత్తయ్య గురించి ఆలోచిస్తున్నానని చెప్పి సీత అనడంతో అమ్మ సీత, మీ అత్తయ్య ఫోటోని ఆ రోజు చూపించలేకపోయాను, ఇప్పుడు మీ అత్తయ్య ఫోటో దొరికిందమ్మా, దాన్ని మీకు చూపిద్దామని ఫోన్ చేశాను అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో అవునా నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది, అత్తయ్య ఫోటోని వెంటనే నేను చూడాలి నాన్న అని చెప్పి సీత అనడంతో ఇప్పుడే నీ ఫోన్కి పంపిస్తానమ్మా అని శివకృష్ణ అంటాడు. సరే నాన్న. సీత ఫోన్ కట్ చేస్తుంది. శివకృష్ణ వెంటనే సుమతి ఫోటోని తన ఫోన్లో ఫోటో తీసుకుని సీతకి సెండ్ చేస్తాడు. సీత చాలా సంతోషంగా తన సుమతి అత్తమ్మకు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నా మేనత్త సుమతిని చూడబోతున్న అత్తమ్మ అని ఫోటోలో నా సుమతికి చెబుతూ ఉంటుంది. ఇక శివకృష్ణ ఫోటో సెండ్ చేయడంతో సీత చాలా సంతోషంగా ఫోన్ ఓపెన్ చూసి చాలా షాక్ అవుతుంది. చాలా సంతోషంతో సుమతి ఫోన్లో ఉన్న ఫోటోని ముద్దు పెట్టుకుంటూ సంతోషంలో ఉక్కిరిబిక్కిరైపోతుంది. డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. ఇక సీత సంతోషంతో గట్టిగా అరవడంతో రాము కిందకు వస్తాడు. ఏమైంది సీత, ఏమిటి అంతలా అరుస్తున్నావు అని చెప్పి రాము అడగడంతో మామ, నీకు ఒక విషయం చెప్పాలి, అది ఇప్పుడు కాదు, ఒక పద్ధతిలో ఒక టైం వచ్చినప్పుడు చెప్తాను మామ అని సీత మనసులో అనుకుని రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ చేతిని పట్టుకుని చుట్టూ గిరగిర తిప్పి రామ్తో కలిసి డ్యాన్స్ వేసి రామ్ని ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి సీత ఇలా చేస్తున్నావు, ఇది మన బెడ్రూమ్ కాదు అని రామ్ అనడంతో మన ఇద్దరం భార్యాభర్తలు మామ, మన ఇద్దరిని ఎవడు విడదీయలేరు మామ అని చెప్పి సీత సంతోషంగా అంటుంది. రామ్ని హగ్ చేసుకుంటుంది. రామ్, ఏంటిది సీత ఇలా చేస్తున్నావు అని రామ్ అనడంతో కొంతసేపు నన్ను ఇలానే ఉండనివ్వు మామ అని సీత అంటుంది. ఏంటి సీత అని రామ్ అడుగుతాడు. ఎందుకు ఇంత సంతోషంగా ఉండవు చెప్పు సీత అని రామ్ అనగానే ఇప్పుడు కాదు మామ, నీకు చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాను, నా కోసం ఒక పని చేస్తావు మామ అని సీత అడుగుతుంది. ఏంటి సీత అని రామ్ అడుగుతాడు. చేస్తానని చెప్పు మామ, చెప్తాను అని సీత అనడంతో సరే చేస్తాను చెప్పు సీత అని రామ్ అనడంతో మామ ఇప్పుడంటే ఇప్పుడే నన్ను మా ఊరికి తీసుకెళ్ళాలి మామ, నేను నీకు అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తాను, ఒక షాక్ చూపిస్తాను, ప్లీజ్ మామ నన్ను తీసుకెళ్ళాలి అని సీత అనడంతో నాకు సర్ప్రైజ్ ఇస్తావా, ఏంటి సీత అది చెప్పు సీత అని రామ్ అనడంతో ప్లీజ్ మామ ప్లీజ్ మా ఊరికి తీసుకెళ్ళు, అక్కడ ఉక్కిరి బిక్కిరయ్యే వార్త వింటావు అని సీత అనడంతో సరే నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను అని నువ్వు రెడీగా ఉండు అని చెప్పి రామ్ అంటాడు. సరే మామ నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు శివకృష్ణ, లలిత బామ్మగారు ఇద్దరు సీత ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫోటో చూసి కూడా ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది. పనిలో పడి మర్చిపోయిందేమో లలిత అని చెప్పి బామ్మగారు అనడంతో లేదమ్మా, సీత తన మేనత్త ఫోటో చూడాలని ఫోన్లో తన ఎక్సైట్మెంట్గా మాట్లాడింది అని శివకృష్ణ అంటూ ఉంటాడు. అయితే మనమే సీతకు ఫోన్ చేద్దాం శివ, తన మేనత్త ఎలా ఉందో కనుక్కుందాం అని చెప్పి బామ్మగారు చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి శివకృష్ణ సీతకు ఫోన్ చేయబోతుంటే సీతే శివకృష్ణకు ఫోన్ చేస్తుంది. అమ్మ సీత, మీ మేనత్త సుమతిని చూసేవా అని శివకృష్ణ అడగడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అని చెప్పి సీత ఎక్సైట్ అవుతూ ఉంటే ఏంటి సీత అలా అంత టెన్షన్గా కనపడుతున్నావు, ఏమైందో చెప్పు అని శివకృష్ణ అడుగుతూ ఉంటే ఈ తడబాటు కాదు నాన్న, నేను పట్టరానంత సంతోషంలో ఉన్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అవును, మీ మేనత్త ఎలా ఉందో చెప్పవే అని చెప్పి లలిత అంటూ ఉంటే నేను అక్కడికి వచ్చి చెప్తాను నాన్న, ఆలోపు నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి సీత ఏదో శివకృష్ణకు చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. నువ్వు అల్లుడు గారు జాగ్రత్తగా రండి అని శివకృష్ణ అంటాడు. సీతను ఈ మధ్యకాలంలో ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు, సీత ఎందుకు ఇలా చేయమనిందో ఒకసారి తెలిస్తే బాగుండు అని బామ్మగారు అంటూ ఉంటుంది. అది మనలో ఫోన్లో ఏది చెప్పలేదు కదా అత్తయ్య గారు అని చెప్పి లలిత అనడంతో ఈరోజు సుమతి పెళ్లి రోజు, దాన్ని ఇక్కడ అంగరంగ వైభవం చేయాలనుకుంటుందేమో సీత అని బామ్మగారు అంటూ ఉంటుంది. మనమందరం కూడా సరే సీత చెప్పినట్లు మనమందరం కూడా అరేంజ్ చేద్దాం అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక మరోవైపు సీతారాం ఇద్దరు కూడా రెడీ వస్తుంటే గిరి, అర్చన సీతను చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సీత వాళ్ళ ఊళ్ళు వెళ్తున్నాం బాబాయ్ అని చెప్పి రామ్ అనడంతో ప్రతిసారి ఆ ఊరిలో ఏముంది రామ్ ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి గిరి అంటాడు. మా ఊర్లో మా అమ్మ, నాన్న ఇంకా బామ్మగారు
ఇంకా మా ఊర్లో గేదెలు పక్షులు చాలా ఉన్నాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటే, చూసావా రామ్, సీత ఎలా వెటకారం ఆడుతుందో అని గిరి అంటూ ఉంటాడు. ఏంటి సీత, అర్జెంటుగా మీ ఊరు వెళ్ళాలను, వీళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అని రామ్ అనడంతో, సరే మామ, నువ్వు వెళ్ళి కార్ది, నేను ఇప్పుడు వస్తాను అని చెప్పి సీత తంది. ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇప్పుడు మీ ఊరు ఎందుకు సీత అని అర్చన అంటుంది. అందుకే మామను పంపించాను, ఈ విషయం అడుగుతారని సీత అంటుంది. ఎందుకో చెప్పు అని అర్చన అడగటంతో, మొన్న వెళ్ళిన పని ఆగిపోయింది, ఇప్పుడు ఆ పని పూర్తి చేయడానికే వెళ్తున్నాం చిన్నత్తయ్య అని సీత అనడంతో, ఏం పని అది అని అర్చన అడుగుతుంది. మీకు తెలియదా, మా అక్కను పంపించి మరీ ఆప్ చేశారు కదా అని సీత అనడంతో, నైటా అని అర్చన అడుగుతుంది. అవును చిన్నత్తయ్య అని సీత అంటుంది. మహా అక్కడికి వెళ్ళినా సరే ఆప్ చేస్తుంది అని చెప్పి అర్చన అనడంతో, ఆవిడ వల్ల ఏమీ కాదు, ఇప్పుడు ఏమీ చేయలేదు అని చెప్పి సీత అంటుంది. ఆవిడ వచ్చాక చెప్పండి, మేము మా ఊరు వెళ్ళామని అని సీత అంటుంది. రామ్ సీత ఇద్దరు కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. ఏంటి సీత, ఇక్కడికి రావాలని చెప్పి నన్ను సస్పెన్స్లో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చావు, ఏంటో చెప్పు అని రామ్ అడగగానే, చెప్తాను రామమ్మ, నీకు చెప్పడం కాదు చూపిస్తానని చెప్పి సీత రామ్ కళ్ళు మూసేస్తుంది. చూపిస్తానని చెప్పి కళ్ళు మూసేస్తావు ఏంటి సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు. అమ్మని లోపలికి వెళ్ళాక నీ కళ్ళు ఓపెన్ చేస్తా మామ అని అప్పుడు చూసి షాక్ అవుతావు అని సీతారాం కళ్ళు మూసి లోపలికి తీసుకొస్తాడు. ఇక శివకృష్ణ, లలిత బామ్మగారు సీత ఎందుకు సుమతి ఫోటో హాల్లో పెట్టమనింది, హాట్స్ స్వీట్స్ ఎందుకు తయారు చేయమనింది అని అనుకుంటూ ఉంటారు. ఇక సీత వస్తే కానీ ఏ విషయం తెలియదు అని చెప్పి శివకృష్ణ అనడంతో, ఏంటి అబ్బాయి కళ్ళు మూసి మరీ తీసుకొస్తున్నావు, కింద పడతాడు జాగ్రత్త అని చెప్పి లలిత అనడంతో, ఆయనేమీ కింద పడడు, నేను చెప్పే విషయం వింటే మీరే కింద పడతారు అని చెప్పి సీత అంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.